మొత్తానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన పేరిట ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలని నిట్ట నిలువున కూడా ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లయితే నిన్న ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్వహించిన సమీక్షలో బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అని చెప్పినటువంటి ఒక మెలిక వల్ల ఈరోజు మళ్ళీ బీసీలు నిట్ట నిలువున కూడా అన్యాయమైపోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అసలు ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కు ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు తూట్లు పొడుస్తూ ఉన్నాడు, 42% రిజర్వేషన్లు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం బీసీ సంఘం లేకపోతే బీసీ కమిషన్ మీద ఆధారపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంత మనతో మాట్లాడేందుకు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలా మీ పేరేం పేరే? నా పేరు కోట్ల వాసుదేవ్. నేను బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్. నేను కరెక్ట్ పర్సన్ అన్నాను దీని మీద. ఎందుకు ఈరోజు బీసీలను నమ్మించి ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఈ మెలిక పెట్టడానికి కారణం ఏంటంటారు? ఒక్కటే అన్న, రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేకి. అవునా? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇక్కడ చూడండి ఒకసారి, బీసీ రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థలు అమలు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఇచ్చిరే కదా ఇది. మహేష్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళే ఇచ్చిర్రు హామీ ఇచ్చి ఈరోజు బీసీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇలా బీసీలని మళ్ళీ మోసం చేయడానికి ఇదో కుట్ర. స్థానిక సంస్థలో రిజర్వేషన్ లేకుండా ఈరోజు ఎలక్షన్లకు ఎట్టబోతాడు ఈయన కంటే 100 రెట్లు కేసీఆర్ నయం ఇవ్వాల. చాలా బీసీల వ్యతిరేకంగా ఇంతకుముందు గిట్ట ఒకసారి ఏమన్నాడంటే, బీసీలు నామినేట్ పదవులకు పనికొస్తారు తప్ప రాజ్యాధికారానికి పనికిరారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ముగ్గురు కలుపుకొని అన్నాడు, వీళ్ళు నామినేటెడ్ పదవులకు పనికొస్తారు తప్ప రాజ్యాధికారానికి పనికిరారు. రెడ్లు వెలమలే మేమే రాజ్యాధికారానికి పనికొస్తామని ఇంతకుముందు గిట్లా చెప్పిండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారు బీసీలని చిన్న చూపు చూస్తున్నారు. ఒక్కసారి బీసీలు అందరూ బయటికి వచ్చిర్రంటే నువ్వు ఎక్కిన కుర్చీ ఉండదు, పీకుతాం మేము. ఏమనుకుంటున్నావు నువ్వు బీసీలను చిన్న చూపు చూస్తే? ఇది పద్ధతి కాదు. నువ్వు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లతోటి నువ్వు గద్దెనెక్కి ఇవ్వాలా. బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా నువ్వు ఎట్లెట్లా పోతావు స్థానిక సంస్థల ఎన్నికలకు? అది రైట్. దీనికి సంబంధించి కూడా కామారెడ్డి డిక్లరేషన్ మనం ఒక పరిగణలోకి తీసుకోవచ్చు. ఎట్లయితే నేను ఖచ్చితంగా 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 42% చేసిన తర్వాతనే నేను స్థానిక సంస్థల ఎలక్షన్ పోతా అని చెప్పిండు. బట్ రేపు ఈరోజు ఆగస్టులోనే ఎలక్షన్స్ అంటూ ఉన్నాడు, స్థానిక సంస్థల ఎలక్షన్ అంటూ ఉన్నాడు. దగ్గర 8 నెలలు అయింది ఈ పరిపాలన వచ్చేసి కూడా. బీసీ కమిషన్కి ఎలాంటి ఆదేశాలు అయితే లేవు. అంటే కనీసం కులగణన చేయాలని చెప్పేసి, బీసీ కులగణన చేయాలని చెప్పేసి, దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఈయన ఇంత తొందరలో ఎలక్షన్కి రావడానికి కారణం ఏంటంటే, నిన్న మొన్న ఒకటి రైతు రుణమాఫీ చేసిండు. ఇక ఇది చేసినాం కదా, దీని మీద ఓట్లు దండుకోవచ్చు అనే ఒక కార్యక్రమం తప్ప ఇది. అందుకే 2 నెలల్లో ఎలక్షన్లు తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటంటే, సర్పంచుల కాల పరిమితి అయిపోయిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ వీళ్ళు ఎలక్షన్లు నిర్వహించాలి. ఎలక్షన్లు నిర్వహించి సర్పంచుల అధికారంలోకి వస్తేనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో అవి వస్తాయి. ఇవాళ డబ్బు కోసం, ఫండ్స్ కోసం గిట్లా ఎలక్షన్లు తొందరగా తీసుకొచ్చే కార్యక్రమం ముందలేసుకున్నాడు. కానీ ఇలా బీసీ రిజర్వేషన్లో కోత విధిస్తే మాత్రం బీసీలు ఊరుకునేదే లేదు. ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో, రోడ్ల మీదకి విద్యార్థులు నిరుద్యోగులు ఏ విధంగా అయితే వచ్చారో, ఇలా బీసీ సంఘ నాయకులు అందరూ ఏకతాటి మీదకి వచ్చి మరో ఉద్యమం ఈ రేవంత్ రెడ్డి మీద కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు. రైట్. ఇదే ఆగస్టులోనే కనుక ఇదే 23% రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలు నిర్వహిస్తే బీసీ సంఘాల బిడ్డలుగా లేకపోతే బీసీ సంఘాల నేతలుగా మీరు ఏం కార్యాచరణ చేయబోతున్నారో, మీ డిమాండ్లు ఏంటి? మేము ఒక్కటే, ఒకవేళ మా కులగణన చేయకుండా మా రిజర్వేషన్లు పెంచకపోతే మేము మరో తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా కార్యాచరణ రాబోయే వారం రోజుల్లో కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. ఇంకోటి ఏంటంటే, బీసీలో మేము ఓట్లు వేయకపోతే లేడ ఉన్నారు. ఇలా బీసీ ఓట్లతోటగా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లతోటగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్క ఎలక్షన్కు ఓట్లు వేయకుండా ఉంటే వీళ్ళు ఎంతమంది మరి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంతమంది మంత్రులు అవుతారు, స్థానిక సంస్థల నాయకులు ఎంతమంది అవుతారు? మా ఓట్లు వేయకుంటుంటే వీళ్ళు ఎక్కడ, అసలు వీళ్ళ రూపమే లేదు బీసీ ఓట్లు లేకపోతే. ఇలా అవునా? రైట్. ఇదే విషయంలో దీనికి సంబంధించి కూడా ఒక సబ్ కమిటీ ప్లాన్ చేసిండ్రు. ఇది 42% రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక
రెడ్డి కుల సంబంధించిన ఒక సీనియర్ నేత ఏమంటాడు, అసలు బీసీ కులగణనకు సై నీకేం సంబంధం అని చెప్పేసి రేవంత్ రెడ్డిని వారించిండు. అందువల్లనే ఈరోజు ఇది బీసీ కమిషన్ మీద నెట్టబడుతున్నాడు. అంటే బీసీ కమిషన్ నివేదిక అంటే ఇంతవరకు అది నివేదిక ఇచ్చింది లేదు, ఏం లేదు. దీన్ని ఎట్లా చూస్తారంటే ఒకవేళ రిజర్వేషన్లు కనుక అమలైతే అగ్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళకు పదవులు దక్కవు, వాళ్ళ పదవుల్లో కోత పడుతుందని చెప్పేసి కావాలని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను అనుకోవచ్చా? ఒకటి ఇప్పుడు రిజర్వేషన్లు 50% పెరిగితే అది కోర్టు ద్వారా కొన్ని ఉంటాయి, మెలికలు ఉంటాయి అని అంటారు. మరి అలా కర్ణాటకలో కావచ్చు, బీహార్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, మరి అక్కడ ఎట్లా స్థానిక సంస్థలు ఇప్పుడు కర్ణాటకలో 50% దాకా ఇస్తారు, బీహార్లో 34 ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో 40% ఇస్తారు మరి బీసీలకు. మరి తెలంగాణలో ఎందుకు అసాధ్యం? తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది చేసే బుద్ధి లేదు, చెయ్యాలనే బుద్ధి ఉంటే ఎట్లయినా చేస్తారు. మరి మిగతా రాష్ట్రంలో సాధ్యపడ్డప్పుడు మన తెలంగాణలో ఎందుకు సాధ్యపడతలేదు అని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ వేస్తున్నా వాళ్ళకి.